10వ షెడ్యూల్లో సంస్థల విభజన మళ్లీ మొదటికొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సంస్థలను పంపిణీ చేయాలంటూ ఏపీ అధికారులు కోరడంతో అందుకు తెలంగాణ అధికారులు నిరాకరించారు. సుప్రీం ఇచ్చిన ఆదేశాలు కేవలం ఉన్నత విద్యాశాఖ వరకు మాత్రమే ఉన్నాయన్నారు తెలంగాణ అధికారులు. దీనిపై రాతపూర్వకంగా సమాధానం చెబుతామన్నారు. దీంతో ఎలాంటి ఫలితం లేకుండానే భేటీ ముగిసింది. మళ్లీ కేంద్రం దృష్టికి వెళ్లనుంది ఈ విభజన వివాదం. కేంద్రం మరో కమిటీ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి మహేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేష్, 10వ షెడ్యూల్ పై ఎక్కడ పీటముడి పడింది? మళ్లీ కేంద్రం జోక్యం తప్పదా? దేవి, 10వ షెడ్యూల్ అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ సంస్థలపైన ఈ రోజు ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. తెలంగాణ నుండి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, అదేవిధంగా స్పెషల్ సిఎస్ విద్యాశాఖ రాజీవ్ రంజన్ ఆచార్య పాల్గొన్నారు. అదేవిధంగా ఏపీ సంబంధించినటువంటి అధికారులు ప్రేమచంద్రారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, కుటుంబరావు, ఈ ముగ్గురు అధికారులు ఏపీ నుండి పాల్గొన్నారు. అయితే ప్రధానంగా 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే 89 సంస్థలు ఉన్నాయి, ఈ సంస్థల విభజనపైనే ఈ రోజు చర్చించారు. దీంతో పాటు ఉన్నత విద్యా మండలితో పాటు 89 సంస్థలు దీని కిందికి వస్తాయి. అయితే ఉన్నత విద్యా మండలి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం, సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో ఉన్నటువంటి ఆస్తులని 58-42 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు తీర్పుగానే ఆ విధంగా లేదని చెప్పేసి ఈ రోజు వాదించింది. అయితే మిగతా సంస్థల పైన కూడా ఒక నిర్ణయం చెప్పాలని చెప్పేసి ఈ రోజు ఏపీ తెలంగాణ అధికారులని అడిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ అధికారులు మాత్రం కేవలం అయితే ఉన్నత విద్యా మండలి పైన మాత్రం సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి సంబంధించిన వరకు మేము ఓరల్ గా కాకుండా రిటర్న్ గా మీకు సమాధానం చెప్తాం, అయితే మిగతా వాటి గురించి స్పందించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి తెలంగాణ అధికారులు ఏపీ అధికారులకు చెప్పారు. అయితే ఏపీ అధికారులు మాత్రం ఈ విషయంలో ఈ సంస్థలన్నీ కూడా ఎక్కువ సంస్థలు కూడా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీటిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా సంస్థలపైన కూడా తమ అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో తాము ఇవి మిగతా సంస్థలపైన స్పందించమని చెప్పేసి చాలా స్పష్టంగా తెలంగాణ అధికారులు చెప్పారు. దీనిపైన ఏపీ అధికారులు అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యం ఏదైతే 58-42 రేషియోలో ఆంధ్రప్రదేశ్ కు 58%, తెలంగాణకి 42% పంచాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఉన్నత విద్యా మండలికి సంబంధించి అవి మిగతా సంస్థలు కూడా వర్తిస్తాయని ఏపీ ఈ రోజు వాదించింది. అయితే తెలంగాణ మాత్రం అది కేవలం ఉన్నత విద్యా మండలి వరకే పరిమితం అని చెప్పేసి ఈ రోజు చెప్పినటువంటి నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు ఒక అగ్రిమెంట్ రావాలని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ 10th షెడ్యూల్ సంబంధించి. అయితే ఈ రోజు జరిగినటువంటి భేటీలో రెండు ప్రభుత్వాలు ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం కోర్టులోకి మరొకసారి 10th సంబంధించిన షెడ్యూల్ సంబంధించి ఇప్పటికే వాటర్ సంబంధించినటువంటి ఇష్యూ కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించినటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నడుస్తున్నాయి. అదేవిధంగా 9th షెడ్యూల్ సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ 10th షెడ్యూల్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపైన ఒక కమిటీని వేసి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నదని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. దేవి. థ్యాంక్ యూ మహేష్.